తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి. హాజరైన బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డపై రాజకీయ ఆరోపణలు. రేవంత్ రెడ్డి బాధ్యుడన్న జీవన్ రెడ్డి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మోదీ ఖర్గే స్నేహపూర్వక క్షణాలు. అమరావతిలో క్వాంటమ్ ఫెసిలిటీ ప్రారంభం. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ. కల్తీ ఆహారంపై కఠిన చర్యలు. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా పిలుపు. సహరన్పూర్లో మోదీ రోడ్ షో. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభానికి రెడీ. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ తర్వాత ఉప్పల్ స్టేడియంలో చెత్తా చెదారం. అభిమానులపై విమర్శలు. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు కోసం మోడీ ప్రతిపాదన. రాజకీయంలో చర్చ. సైబరాబాద్లో సరస్సుల పునరుద్ధరణ పనులు ప్రారంభం. జగిత్యాలలో కాంగ్రెస్ అంతర్గత వివాదం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వర్గం ఆగ్రహం. 67,000 ఉద్యోగాల్లో 87% బలహీన వర్గాలకే. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. హామీలు ఇచ్చినా న్యాయం జరగలేదంటూ దివ్యాంగుడి ఆవేదన. ప్రతి సోమవారం కలెక్టర్కు వినతి. జై భీమ్ నినాదాల మధ్య హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను సాకుగా చూపించి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కానీ 3 ఏళ్లు గడిచేసరికి ఇప్పుడు ఇదే అంశంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయని అన్నారు. వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇది పరిస్థితి తీవ్రతను చూపిస్తోందని తెలిపారు. రేపు కరువు పరిస్థితులు వస్తే దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీదేనని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కలిసి నివాళులర్పించారు. అనంతరం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నవ్వులు పంచుకుంటూ కనిపించిన ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజకీయ విభేదాల మధ్య కూడా పరస్పర గౌరవం ఉండాలని ఈ సంఘటన మరోసారి తెలియజేసింది. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో కీలక ముందడుగు పడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ను ప్రారంభించనున్నారు. ఈ ఫెసిలిటీ ప్రారంభంతో క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ సదుపాయం ఉన్న దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. పరిశోధనలు, పరిశ్రమలకు ఈ సదుపాయం దోహదపడడంతో రాష్ట్రం టెక్నాలజీ హబ్ గా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంపై కట్టడి చేస్తూ ప్రజారోగ్య రక్షణకు కృషి చేస్తున్న అధికారులను అభినందిస్తూ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ సమయంలోనే కల్తీ ఆహార మూఠాలపై చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆరోగ్య హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కల్తీ ఆహారం వల్ల ప్రజల ఆయుష్ తగ్గడమే కాకుండా కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తాము తీసుకునే ఆహార నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఈట్ రైట్, బీ హెల్దీ సూత్రంతో కల్తీ లేని సమాజ నిర్మాణానికి పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో రోడ్ షో నిర్వహించారు. అక్కడ ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన డెహ్రాడూన్కి బయలుదేరి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో ఢిల్లీ డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు పైగా ఉండగా కేవలం 2.5 గంటలకు తగ్గనుంది. వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ కారిడార్లో 12 కిలోమీటర్ల పొడవైన ఎలివేటర్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఉంది. ఇది ఆసియాలో అతి పొడవైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ ప్రాజెక్టు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడనుంది.
నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం చెత్తా చెదారంతో నిండిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మ్యాచ్ అనంతరం స్టేడియం పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు పెద్ద ఎత్తున పడి ఉండడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల నిర్లక్ష్య ప్రవర్తన స్టేడియం సిబ్బందికి ఇబ్బందులు కలిగించడమే కాకుండా హైదరాబాద్ నగర ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస బాధ్యత లేకుండా చెత్త వేయడం సరైంది కాదని సోషల్ మీడియాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కీలక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ అధినియమంను సవరించి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్ను 2031 తర్వాత కాకుండా 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని ఆయన సూచించారు. మహిళలు స్టార్టప్లు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, స్వయం సహాయక బృందాలు వంటి అనేక రంగాల్లో సాధిస్తున్న విజయాలను ప్రధాని ప్రశంసించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మహిళల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ మిత్రపక్షాలు, మహిళా నాయకులు మద్దతు తెలపగా విపక్షాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ వల్ల ప్రాక్సీ అభ్యర్థులు పెరగవచ్చని, మెరిట్ కు భంగం కలగవచ్చని వారు పేర్కొన్నారు. అదే సమయంలో కొన్ని వర్గాలు ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్రం ప్రతిపాదన దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సైబరాబాద్ పరిధిలో దోమల సమస్యను తగ్గించేందుకు సరస్సులు పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నీటిలో అధికంగా పెరిగిన నాచు తొలగింపు చర్యలు చేపట్టారు. కూకట్పల్లి మైసమ్మ చెరువు, ఆమీన్పూర్ రాయసముద్రం సరస్సులో ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. దట్టంగా పెరిగిన మొక్కలను తొలగించడం ద్వారా నీటి ప్రవాహం మెరుగై నిల్వ నీటి సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. సరస్సుల నిర్వహణను సులభతరం చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ వెలుగులోకొచ్చాయి. కోఆప్షన్ పదవి విషయంలో ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ నిర్ణయంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే తీరుపై పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో పార్టీ నాయకులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సాయంత్రం 7 గంటలకు కీలక భేటీ జరగనుందని తెలుస్తోంది. జగిత్యాల కాంగ్రెస్లో ఈ పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠను రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో నిర్వహించిన వివిధ నియామక పరీక్షల ద్వారా భర్తీ చేసిన 67,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో 87% ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యర్థులకు లభించాయని తెలిపారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలైన సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీపావళి పండుగ రోజున ఆకస్మిక పర్యటనలో భాగంగా విజయవాడ బీసెంట్ రోడ్డుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు దివ్యాంగుడు దుర్గారావు తన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఆ సమయంలో ఆయనకు సహాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతులు సమర్పిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆయన చెబుతున్నారు. తక్షణమే తమ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని బాధితుడు కోరుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.